రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఆయన మన ధనుంజయ రెడ్డి వీళ్లకు కార్యదర్శిగా పనిచేశారు ఆయన. వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళే ముఖ్యంగా అంటే ఇంకా వీళ్ళ పైన బిగ్ బాస్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీలో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఒక ముఖ్య భూమిక వీళ్ళిద్దరూ పోషించారు. ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలామంది కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏదైనా వచ్చినా కానీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా వీళ్ళ దగ్గరికి ఆ నివేదికలు వచ్చాయి. వీళ్ళు దాని తర్వాత ఏం చేయాలనేది వీళ్ళే చెప్పేవారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న కూడా మనం చూసుకోవచ్చు కోర్టు దగ్గర ఎంత పెద్ద హడావిడి జరిగిందనేది పూర్తిగా మనం చూసాం. పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో దీనికి సంబంధించి కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జగన్కు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి చాలా సన్నిహితులు, అత్యంత సన్నిహితులు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కొద్దిమంది వైసీపీ నేతలు కూడా నిన్న కోర్టు హాల్ దగ్గర మాట్లాడుకుంటున్న పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికో లేదంటే వీళ్ళ అపాయింట్మెంట్ కోసమో గంటల కొద్దీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కోర్టు హాల్ దగ్గర కూడా మళ్ళీ వాళ్ళని చూడడానికి, వాళ్ళతో మాట్లాడడం అంటే వాళ్ళకి కనిపించడానికి కూడా అదే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వస్తుంది అని కూడా సరదాగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఒకరిద్దరు సీనియర్ మంత్రులు తప్పించి గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే భయపడేవాళ్ళంట, గజగజ వణికేవాళ్ళంట. ఏం చేస్తారో, ఏం చెప్తారో, ఏం అంటారో అని చెప్పేసి. అంటే అంతలా జగన్మోహన్ రెడ్డి వీళ్లకు అధికారాలు కూడా కట్టబెట్టారు. వీళ్ళది ఆ తాడేపల్లి ప్యాలెస్లో అంత హవా నడిచింది అనేది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఇద్దరి ద్వారానే పూర్తిగా అసలు వ్యక్తికి, ఈ మద్యం ముడుపుల్లో అసలు వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిందే, ఎవరిని అడిగినా చెప్తారు. సో వాళ్ళకి మద్యం ముడుపులు కూడా ప్రతి నెల టంచన్గా 50 నుంచి 60 కోట్లు ఈ కమిషన్ల వసూళ్లకు పక్కా స్కెచ్ చేశారు. ఆ డబ్బంతా కూడా ఎవ్రీ మంత్ వీళ్ళంతా కూడా వెళ్ళి ఇంకా సూపర్ బాస్, ఆ బిగ్ బాస్ల పైన వీళ్ళ పైన ఉన్నటువంటి ఆ సూపర్ బాస్ కూడా అప్పజెప్పే వాళ్ళనే చర్చ జరుగుతూ ఉంది. పూర్తిగా స్కామ్ అమలుకు డిప్యుటేషన్పై మనం చూస్తే గతంలో వాసుదేవరెడ్డిని కూడా పిలిపించారు, సత్యప్రసాద్ను కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే వీళ్ళంతా ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో వీళ్ళ ఆలోచన కూడా అట్లాగే ఉంటుంది. అందుకే వీళ్ళంతా ఒకచోట చేరారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏ విధంగా మద్యంలో స్కామ్ చేయాలి, ఒక బ్లూ ప్రింట్, ఏ విధంగా మనం దీంట్లో డబ్బును కొల్లగొట్టాలి, ఏ విధంగా కల్తీ మద్యాన్ని మనం సరఫరా చేయించాలి, ఏ విధంగా డిస్టిలరీలకు మనం వాళ్ళకి సంబంధించిన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ఇవన్నీ కూడా వీళ్ళ స్కెచ్లు. ఇవన్నీ కూడా పూర్తిగా ధనుంజయ రెడ్డి సూచనతోనే ఇదంతా కూడా వారిద్దరికీ ఎవరైతే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఈ సత్యప్రసాద్ కావచ్చు, వాసుదేవ్ రెడ్డికి ఈ ధనుంజయ రెడ్డి సూచనతోనే వారిద్దరికీ ఒక కీలక పోస్టులు కూడా దక్కాయనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, ఎవరిని లోపలికి తీసుకురావాలన్నా ఈ ధనుంజయ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. పూర్తిగా రాజ్ కసిరెడ్డి నుంచి వీరికి ముడుపుల మూటలు కూడా అందేవంట. సో అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు ఖాళీ కారులో వచ్చి డబ్బంతా వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారంట. ఇక వెళ్ళిపోయి ఆ తర్వాత ఎక్కడికి చేర్చేవారో అందరికీ తెలిసిందే. ఇక పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు కూడా ఈ అన్ని అంశాలు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా కస్టడీకి అనుమతించాలంటూ కూడా నిన్న కోర్టును కోరారు సిట్ అధికారులు. పూర్తిగా అధికార విధులు దాటి వీళ్ళంతా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, పూర్తిగా కాంపిటెంట్ అథారిటీ అనుమతి వీళ్ళకి అసలు అవసరమే లేదు అంటూ కూడా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ ఇటు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డిలను కలిసేందుకు అక్కడికైతే పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, ఏసీబీ కోర్టు నిండా కూడా అక్కడ వైసీపీ నేతలు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడికి తలశీల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తర్వాత దేవినేని అవినాష్, వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సమయంలో దానికి ముందు కూడా వైద్య పరీక్షల సమయంలో కూడా ఎంతోమంది వైసీపీ నేతలు, నిజంగా చెప్పాలని చూస్తే మాజీ మంత్రులు విడుదల రజనీ, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు రఘురాం, అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు చాలామంది కూడా అక్కడికి హాజరైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే నల్ల కోట్లు ధరించారు, చెవిరెడ్డి కావచ్చు, గౌతమ్ రెడ్డి నల్ల కోట్లు ధరించి అక్కడికి వచ్చారు. అంటే ఇంకా మేము కూడా వాదిస్తాం, మేము కూడా వీళ్ళని బయటకు తీసుకొస్తామనే దాంట్లో అక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కోర్టు ఆవరణ అంతా కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితి. కార్యకర్తలు కావచ్చు, ఇట్లాంటి నాయకులు కావచ్చు, వీళ్ళంతా మరి ఇంతకాలం అరెస్ట్ అయిన వాళ్ళకి ఎవరు కూడా రాలేదు. ఇప్పటికీ దాదాపుగా 5-6 అరెస్ట్ అయిన పరిస్థితి. వాళ్ళ కోసం ఎక్కడా కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మలని చెప్పుకోవచ్చు ఈ ఇద్దరిని కూడా. సో వీళ్ళకి నిజంగా మనం గతంలో కూడా చూసాం. ఈ ఏదైతే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి గతంలో
అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మరణించిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది ఈయన ఫోన్కేనంట. ఈయన